హృదయపూర్వక నమస్కారం. లోకేష్ గారు రెడ్ బుక్ గురించి క్లియర్ గా చెప్పారు కదండి. రెడ్ బుక్ ఓన్లీ ఫర్ వైసీపీ, వైసీపీతో అంటగాగినటువంటి అధికార వర్గం వాళ్ళ కోసం ఆ బుక్, ఆ యువగలం పాదయాత్రలో ప్రజల మధ్య పుట్టింది. అది ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో పుట్టినటువంటి పుస్తకం ఆ రెడ్ బుక్, ఆ లాల్ కితాబ్ అనే రెడ్ బుక్. అక్కడ లోకేష్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. దావోస్ లో వాళ్ళందరూ అడుగుతున్నారంట, నెక్స్ట్ జగన్ రానని గ్యారంటీ మీరు మాకు ఇవ్వండి, మేమంతా వస్తామంటున్నారంట. ఎంత భయపడ్డారో చూడండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దిగ్గజాలు, పెట్టుబడులు పెట్టే దిగ్గజాలు, ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు ఎంత భయపడ్డారో చూడండి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక నేరస్తుడికి ఎంత భయపడ్డారో చూడండి. ఒక విచారణ ఖైదీకి వాళ్ళు భయపడ్డారంటే ఇది మనం ఆలోచించాలి. అంతేగాని రెడ్ బుక్ వాళ్ళకి ఎందుకండి? ఎవరైతే ఇక్కడ దోచాడో 5 ఏళ్ళు, 5 ఏళ్ళకు ముందు దోచాడో, 5 ఏళ్ళకు ముందు జైలుకి వెళ్ళి వచ్చాడో వాడి కోసం, వాడి చుట్టూ ఉన్నటువంటి 100 మాగుతుల కోసం ఈ రెడ్ బుక్ పెట్టబడింది. ఖచ్చితంగా రెడ్ బుక్ అమలు జరుపుతామని ఎన్నికల ముందే చెప్పాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట మార్చి మేమే కొత్త రెడ్ బుక్ తీసుకురాలేదు కదా. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చినట్టు, లేకపోతే 3 రాజధానులు తీసుకొచ్చినట్టు. అటువంటి నాలుక మడత మాటలు మనం తిప్పే పనులు మేము ఎప్పుడు చెయ్యం కదా. చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు జైలు రద్దు అయిపోతున్నది, ఆయన విదేశాల నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ జైల్లో పెట్టేస్తారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అది కూటమే చేస్తున్నది అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఏంటి? ఏంటంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయిపోతున్నదట, ఆయన విదేశాల నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేస్తున్నారు, ఇదేదో కుట్ర జరుగుతుందని ఒక ప్రచారం. లేదు, బీజేపీ పూర్తి అండదండలు మాజీ సీఎం గారికి ఉన్నాయని చెప్పి మరొక ప్రచారం. ఇందులో మీ భాగం ఏమన్నా ఉందా? సార్ ఒకటే సార్, పూర్వం పల్లెటూరులో సాంపత్యం ఉంది, ఏ కర్ర నగ్గుంటే కాలుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేరస్తుడు 16.5 నెలలు జైల్లో ఉండొచ్చాడు. బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఇవాళ బెయిల్ ఏ క్షణంలో రద్దు అవుతుంది, ఏ క్షణంలో జైలు పుట్టారు. జయలలిత కంటే గొప్పోడా, లల్లూ ప్రసాద్ యాదవ్ కంటే గొప్పోడా, ఇందిరాగాంధీ కంటే గొప్పోడా, పివి నరసింహారావు కంటే గొప్పోడా, ఎవరికంటే గొప్ప? చట్టం వాళ్ళనే చుట్టంగా చేసుకుని చూడలేదు కదా. ఎందుకు వదులుతుందండి చట్టం? తప్పు చేసినప్పుడు చట్టం ఎప్పుడు వదిలిపెట్టలేదు. తను కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. ఆటోమేటిక్ గా చేసుకుపోతుంది. అతను ఎవరు కాపాడుతారు, ఎవరు అతను కౌగులించుకుంటారు అనేది మేమైతే ఆలోచించమండి. అతను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అనుభవించాలి. ప్రజా కోర్టులో 11 సీట్లకు పరిమితం చేసి పంగనామాలు పెట్టి పాతాళాన్ని తొక్కేశారు. మళ్ళీ అతను లేచే పరిస్థితి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా అతన్ని తేల్చేశారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయవు. మాకుంది, మా పార్టీ ఒక 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు గెలిచాం. ఓడిపోయినప్పుడల్లా మేము ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు. విచిత్రం ఏంటంటే ఒక్కసారి వచ్చినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పబ్బం గడుపుకుని పోతే ప్రతిపక్ష హోదా దక్కలేదు. సిగ్గుపడాలి. సంక్షేమం గురించి మాట్లాడతారు. ఏడు సంక్షేమం గాంధీగుట్టు మీరు చేసింది. ఇప్పుడు 70లో ఇందిరాగాంధీ గారు చేస్తారు. గొర్రెలు ఇచ్చారు, బర్రెలు ఇచ్చారు, భూములు ఇచ్చారు, జాగాలు ఇచ్చారు, మేకలు ఇచ్చారు, సైకిల్ ఇచ్చారు, రిక్షాలు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు. వీళ్ళకంటే 2 ఎకరాలు అంత భూములు పంచిపెట్టారు. ఎకరం భూములు పంచిపెట్టారు పేదలకి. సంక్షేమం అప్పుడు లేదా? 20 సూత్రాల ఆర్థిక పథకాలు ఎప్పుడు పుట్టాయి? జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు పుట్టాయి. అవన్నీ పేదల కోసమే, అవన్నీ సంక్షేమాలే. కానీ బటన్ నొక్కుతాను, అప్పు తెస్తాను, బటన్ నొక్కుతాను, అప్పులు పాలు చేస్తాను, బటన్ నొక్కుతాను, పట్టణంతో బతికేయండి. ఇదా సంక్షేమం? పనికిమాలిన సంక్షేమం, కళాతోపైన సంక్షేమం. ఏమంటాడు మంత్రి ఆ గురునాథ్ అని అతను ఏమంటాడండి? దావోస్ లో -5 degrees 3 degrees చలి అని ఎప్పుడు మాట్లాడకూడదు. కానీ ఏముంది, కోడి గుడ్డు పెడుతుంది, గుడ్డు పొరగాలి, పొరుగున తర్వాత పిల్ల రావాలి అంటాడు. బైజూస్ కంపెనీ అన్నారు. ఏంటో బైజూస్ కంపెనీ? బోకస్ కంపెనీ, దివాళా తీసిన కంపెనీ. దాని చరిత్ర, దాని భూగోత్వం చూసాం. ఏం తెచ్చారు దావోస్ వెళ్ళి? ఎంతంత పొడుగు కోట్లు వేసుకున్నాడు కేత్ర గారు అన్నట్లు. ఎంతంత పొడుగు కోట్లు వేసుకుని ఎంతంత దీర్ఘాలు తీసి ఇంగ్లీష్ రాక మాట్లాడాక ఏదో టూర్ తీసుకుని వచ్చారు. అది ఇప్పుడు అలా జరగట్లేదు కదా. రాజకీయ కోణంలో రోడ్డు దగ్గర నాయకుడు చంద్రబాబు నాయుడు టీం వెళ్ళింది అక్కడ. ఆ టీము ఎన్ని లక్షల కోట్లు ఇక్కడికి వస్తున్నాయో రాబోతున్నాయో మీరు చూస్తున్నారు కదా. బిల్ గేట్స్ తో కలిసారు చంద్రబాబు నాయుడు. ఆవేళ హైదరాబాద్ ని తీర్చిదిద్దడానికి బిల్ గేట్స్ తో కలిశారు. ఈవేళ అమరావతిని తీర్చిదిద్దడానికి బిల్ గేట్స్ తో కలిశారు. మోడీ గారు వచ్చి ఎంత ఇచ్చారండి వైజాగ్ లో? వీళ్ళు తెచ్చారా? రైల్వే జోన్కి డబ్బు ఇచ్చారా? వీళ్ళు భూమి ఇచ్చారా? మేము కానీ ఇప్పుడు రైల్వే జోన్ తెస్తాం. విశాఖ ఉక్కుకి ఈవేళ 11,400